సార్ శరత్ చంద్ర నీట్ అకాడమీలో పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ పద్ధతులు, అలాగే ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ని కొంచెం క్లుప్తంగా వివరించగలరా సార్? అయితే కళ్యాణ్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి ఎవ్రీ ఇయర్ ఆంధ్ర తెలంగాణ నుంచి మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ అప్లై చేస్తారు. అయితే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్లో బైపీసీతో పాటు ప్యారలల్గా మొదటి నుంచే నీట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ సిలబస్ని ఎన్సీఆర్టీ లాగే సేమ్ తయారు చేశారు. కాబట్టి నీట్ ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ కూడా ఎన్సీఆర్టీ లాగే మారడం వలన మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా నీట్గా బయలుపోతుంది. అయితే ఇప్పుడు నీట్ ఎగ్జాము 2014, 15, 16 అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒకే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. బట్ ఈ సంవత్సరం ఒకేసారి పేపర్ స్టాండర్డ్స్ని చాలా వరకు మార్చారు. మీరు చూస్తే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే 2024లో జరిగిన నీట్ ఎగ్జామ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఫిజిక్స్ పేపర్, అలాగే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ పేపర్, ఆర్గానిక్, పక్కన పడదు ఇన్ఆర్గానిక్ని, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు పేపర్స్ కూడా మ్యాథమెటికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కాన్సెప్ట్స్ని కలిపి క్వశ్చన్స్ అడగడం, లెంతీ క్యాలిక్యులేషన్స్ ఇవ్వడం, కాన్సెప్ట్స్ డీప్గా ఇవ్వడం మొదలుపెట్టారు. అంతకుముందు అలా లేదు. అంతకుముందు ఎలా ఉంటుంది అంటే, ఫిజిక్స్ అయినా కూడా సింగిల్ ఫార్ములా ఉంటుంది, ఈవెన్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా సింగిల్ ఫార్ములాలో డైరెక్ట్ రాసేయచ్చు. బట్ ఒకేసారి ఇలా మార్చడం వల్ల ఏంటంటే, ఈ సంవత్సరం చాలామందికి నీట్లో మార్క్స్ బాగా తక్కువ వచ్చాయి. కానీ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది మ్యాథమెటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దానివల్ల మన స్టూడెంట్స్ కొంచెం బాగా రాయగలిగారు. ఇంకా అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఫ్యాకల్టీ కూడా ఫిజిక్స్ చెప్పే ఫ్యాకల్టీ, అలాగే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ ఐఐటియన్స్ ఎక్కువగా ఉంటారు మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్ చెప్పే దీపక్ సాహు సార్ ఉన్నారు, ఐఐటి రూర్కీ నుంచి బీటెక్ చేసి ఒక 25 ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే పీయూష్ శర్మ ఉన్నాడు, ఐఐటి మెడ్రాస్ బీటెక్ చేసే ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అంకుష్ ఉన్నాడు, ఐఐటి మెడ్రాస్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో ఈ రకమైన ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వాళ్ళు నీట్ అనే ఎగ్జామ్ స్టార్ట్ అవడం కన్నా ముందు నుంచి పిఎంటీ ఎగ్జామ్స్ ఉన్నప్పటి నుంచే దే అండర్స్టాండ్ దే ఆర్ ఇన్ ద మార్కెట్. సో దే నో వెరీ వెల్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి వాళ్ళ ట్రైనింగ్లో, మన గైడెన్స్లో, అలాగే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మన కాలేజ్లో చదువుకొని నీట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి టాప్ ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ భువనేశ్వర్, రిషికేష్, నాగపూర్, జోధ్పూర్, ఈవెన్ మన లోకల్ ఎయిమ్స్ మంగళగిరి, ఇలా చదువుతున్న మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా వచ్చి మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ మోటివేషన్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి స్ట్రాటజీ నేర్చుకుంటారు. మన ఫ్యాకల్టీ దగ్గర నుంచి కాన్సెప్ట్ నేర్చుకోవడమే కాకుండా, మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళు వచ్చి వాళ్ళ స్ట్రాటజీని, ప్లాన్ని షేర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఉన్న టాప్ డాక్టర్స్, మంచి రమేష్ సీగ్రా ఉన్నారు, మంచి న్యూరాలజిస్ట్ ఉన్నారు, కార్తిక్ ఉన్నారు, టాప్ కార్డియాలజిస్ట్. సో ఇటువంటి టాప్ డాక్టర్స్ కూడా ఫ్రీక్వెంట్గా వచ్చి మన స్టూడెంట్ అడ్రస్ చేయడం వల్ల వాళ్ళు ఆ మోటివేషన్ అండ్ ఖచ్చితంగా మన ర్యాంక్ సాధించగలం, వీ కెన్ బికమ్ టాప్ డాక్టర్ అన్న కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతూ ఉంటుంది. అయితే మన దగ్గర నీట్ కొంచెం అంటే ఉన్న స్ట్రెంత్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి నీట్లో మంచి ర్యాంక్స్ రావడం కారణం నా ఉద్దేశంలో ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే, క్లాసెస్ ఏ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తారో అదే ఫ్యాకల్టీ స్టడీ అవర్స్కి వచ్చి కౌన్సిలింగ్ టైం ఉంటాం. మన కౌన్సిలింగ్ అంటే ఏ ఫ్యాకల్టీ అయితే టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తారో వాళ్ళే కౌన్సిలింగ్ టైంలో ఉండి, స్టడీ అవర్స్లో ఉండి, దగ్గరుండి ప్రతి స్టూడెంట్కి పర్సనల్ కేర్ తీసుకుంటూ, ప్రతి స్టూడెంట్కి వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. మీరు చూస్తే చాలా కాలేజెస్లో టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, పట్టించుకున్న తర్వాత ఈ స్టడీ అవర్స్కి, కౌన్సిలింగ్కి వేరే జూనియర్ లెక్చర్స్ అని చెప్పి ఎవరో వచ్చి వెళ్తుంటారు. బట్ ఎప్పుడైతే టాప్ ఫ్యాకల్టీయే ఉంటారో స్టడీ అవర్స్లో, స్టూడెంట్స్ కూడా చదవాలి అన్న రెస్పాన్స్ పెరుగుతుంది, డౌట్స్ కూడా వెంటనే క్లియర్ అవుతాయి. ప్లస్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక లెవెల్లో ఉంటారు, స్టూడెంట్స్ ఒకే లెవెల్లో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, ఇంకొంతమంది బాటనీ, జువాలజీ గుర్తుంచుకోవడం కొంచెం కష్టం వచ్చు కొంతమందికి, ఇంకొంతమంది కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ తెలియకపోవచ్చు. సో ఏ స్టూడెంట్ ఎందులో వీక్ కూడా తెలుసుకొని దాన్ని స్ట్రెంథెన్ చేస్తేనే ర్యాంక్స్ వస్తాయి. ఈ ఫిలాసఫీ మనం ఫాలో అవడం వల్లనే మన దగ్గర చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా 2 years అయిపోయే లోపల ఖచ్చితంగా మంచిగా సాధించగలుగుతున్నారు. అలాగే మన దగ్గర శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్తో పాటు నీట్ కోచింగ్ అనే కాకుండా లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ కూడా ఉంది. బయట కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివి నీట్ ర్యాంక్ మిస్ అయిన వాళ్ళు మన దగ్గర 1 year నీట్ కోచింగ్ తీసుకొని లాంగ్ టర్మ్లో ర్యాంక్ సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకా మన దగ్గర ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు
వాళ్ళు రాసే నీట్ ఎగ్జామ్ పేపర్స్కి లాంగ్ టర్మ్ పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్స్ని మనం మార్క్స్ కంపేర్ చేయడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ సెకండరీ పిల్లలు లాంగ్ టర్మ్ పిల్లలతో కంపీట్ అవుతారో, కంపారిజన్ వస్తుందో, దే ప్రిపేర్ వెల్. అలాగే స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఈ ప్రిపరేషన్లో ప్రెషర్ ఉంటుంది జనరల్గా. అంటే 2 yearsలో మంచి ర్యాంక్ సాధించాలి, ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెషర్ని తగ్గించడం కోసం ఆహ్లాదకర అట్మాస్ఫియర్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏం చేస్తామంటే మనం ఫోకస్ ఆన్ గుడ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకోసిస్టమ్. మన దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, హై క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ, సపరేట్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో రూమ్కి తక్కువ మంది స్టూడెంట్స్ని పెడుతూ, మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ కానీ, వైస్ ప్రిన్సిపల్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ, వార్డెన్స్ కానీ వీళ్ళు స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండి మోటివేట్ చేస్తూ, ప్రెషర్ లేకుండా నైట్ ఎనఫ్ టైం, రెస్టింగ్ టైం ఇస్తూ, అలాగే స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, బయట అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఒక మంచి పాజిటివ్ మోటివేషన్తో ముందుకు వెళ్ళడం, ర్యాంక్ సాధించగలుగుతున్నాం అని అనుకుంటున్నాను.